గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రెండవ పులకేసి గురించి తెలుసుకోబోతున్నాం. దీని గురించి చర్చించబోతున్నాం. ముఖ్యంగా ఈ రెండవ పులకేసి అనేటువంటి పేరు భారతదేశంలో ప్రధానమైనటువంటి రాజుల్లో ఇతను ఒకడని చెప్పవచ్చండి. దక్షిణ భారతదేశంలో పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని బాదామి కేంద్రంగా పరిపాలించినటువంటి ఈ పశ్చిమ చాళుక్యుల్లో గొప్ప రాజు అండి ఈ రెండవ పులకేసి. ఈ రెండవ పులకేసి గురించి ఈరోజు చర్చించబోతున్నాం. ఇది బిఏ మొదటి సంవత్సరంలో సెకండ్ సెమ్లో వస్తుందండి. నా పేరు వై జాన్ సాహెబ్. నేను చరిత్ర అధ్యాపకులుగా ఎర్రగుంట్ల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కడప జిల్లా నందు పనిచేస్తున్నానండి. ఓకే, ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఈ చిత్రం అజంతా కేవ్స్లో 1వ నెంబరు గుహలో ఉన్నటువంటిదండి. ఇది ఈ రెండవ పులకేసి కూర్చొనిగా అక్కడికి పర్షియా రాయబారి రావటం, దాన్ని వర్ణచిత్రంగా పెయింటింగ్స్ రూపంలో వేయటం కూడా జరిగింది. సో ఈ రెండవ పులకేసి ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటే ఒక పర్షియా దేశానికి చెందినటువంటి రాయబారి రావటం అనేది, దాన్ని గురించి అక్కడ వివరించడం అనేది జరిగిందండి. ఓకే, మొదటిగా రెండవ పులకేసి అధికారంలోకి వచ్చిన విధానం, రాజ్య విస్తరణ గురించి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటిది వచ్చేసేవరికి ఈ ఇమేజ్లో అండి చూడండి, ఇది వచ్చేసేవరికి ఐహోల్ శాసనం. ఇది వచ్చేసేవరికి ఏంటండి ఐహోల్ శాసనం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండవ పులకేసి గురించి తెలియచేసేటటువంటి శాసనాలు. ఎవరైనా సరే రాజుల గురించి మనం తెలుసుకోవాలంటే అతను కాలంలో ఉన్నటువంటి నాణ్యాలు కానీ, అతని కాలంలో కట్టించినటువంటి కట్టడాలు కానీ, లేకపోతే అతను వేయించినటువంటి శాసనాలు కానీ, తర్వాత అతని కాలంలో వచ్చినటువంటి గ్రంథాలు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి అతని గురించి మరియు ఆనాటి పరిస్థితుల గురించి తెలియజేస్తాయి. ప్రధానంగా ఇతని గురించి తెలియజేసేవి వచ్చేసేవరికి వీరసాంగ రచనలు కానీ, తర్వాత తబరి అని చెప్పేసి ఆయన, తర్వాత అదేవిధంగా ఈ ఐహోల్ శాసనం అని చెప్పేసి ఇతను వేయించినటువంటి శాసనాలు అయితేమి, ఇవన్నీ కూడా ఇతను వేయించినటువంటి శాసనాల్లో ఐహోల్ శాసనం ప్రధానమైంది. ఇతని యొక్క సేనాని రవికీర్తి అనే ఆయన దీన్ని వేయించడం అనేది జరిగింది. ఇందులో పులకేసిని పరమేశ్వరుడు అని చెప్పేసి బిరుదుతో సంబోధించడం కూడా జరిగింది. తర్వాత ఈ పరమేశ్వరుడు అని చెప్పేసి ఎందుకు సంబోధించడం జరిగిందని చెప్పేసి అంటే, ఉత్తర భారతదేశానికి చెందినటువంటి గొప్పరాజు హర్షవర్ధనుడిని ఇతను ఓడించడం జరిగింది. సో అందుకే ఇతన్ని పరమేశ్వరుడు అని చెప్పేసి సంబోధించడం జరిగింది. సరే, నెక్స్ట్ వచ్చేసరికి బాదామి కొండ శాసనం అని చెప్పేసి, తర్వాత మహాకూట స్తంభ శాసనం అని చెప్పేసి, ఇలాగా ఇవన్నీ కూడా రెండవ పులకేసి గురించి తెలియజేస్తున్నాయి. రెండవ పులకేసి గురించి తెలియజేసే ప్రధానమైనటువంటి శాసనాలు ఐహోల్ శాసనం, బాదామి కొండ శాసనం, తర్వాత మహాకూట స్తంభ శాసనం అని చెప్పేసి. అయితే ఇది ఈయన అసలు ఇతను అధికారంలోకి రాకముందు ఎవరున్నారు, తర్వాత ఇతను ఎలా అధికారంలోకి వచ్చాడు అనేటటువంటి విషయం ఒకసారి చూసినట్లయితే, ఇతని తండ్రి కీర్తివర్మ, ఇతని తండ్రి పేరు కీర్తివర్మ. ఈ తండ్రి కీర్తివర్మ చనిపోయిన తర్వాత ఈ రెండవ పులకేసి ఆయన బాలుడు కావటం వలన ఇతని పినతండ్రి అయినటువంటి ఈ మంగళేశ్వరుడు అని చెప్పేసి ఆయన అధికారంలోకి రావటం అనేది జరిగింది. ఇది ఎప్పుడంటే కీర్తివర్మ క్రీస్తు 598 సంవత్సరంలో చనిపోయాడండి. చనిపోయిన తర్వాత అతని తమ్ముడైనటువంటి మంగళేశ్వరుడు అధికారంలోకి వచ్చాడు.
ఇతను క్రీస్తు 609 సంవత్సరం వరకు కూడా పరిపాలించడం అనేది జరిగింది. అయితే మంగళేశునికి దురాలోచనలు అనేది వచ్చింది. చూడండి, మంగళేశంతో యుద్ధం అని చెప్పేసి అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది చూడండి, 2వ పాయింట్, పినతండ్రి మంగళేశంతో యుద్ధం అని చెప్పేసి. ఓకేనా. ఈ పినతండ్రి అనేటువంటి మంగళేశంతో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందంటే, తాను రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఆటోమేటిక్గా తన కుమారుల మీద, అంటే తన కుమారులకి సింహాసనాన్ని అప్పగించాలని చెప్పేసి అనే కోరిక అనేది ఆ మంగళేశునికి కలగటం. ఇది గమనించినటువంటి పులకేశి మరియు అతని యొక్క సోదరులు కలిసి ఇతన్ని, అంటే తన పినతండ్రి మంగళేశుని వధించడం అనేది జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు 609 సంవత్సరంలో జరిగింది. అయితే ఇక్కడ 2వ పులకేశి గురించి మనం ఆల్రెడీ చెప్పాము. ఐహోల్ శాసనం అనేది చెప్తున్న అతని విషయాలు ఇవన్నీ, అంటే టోటల్గా అతని యొక్క విజయాల గురించి ఎక్కువగా దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. ఆ విధంగా పులకేశి అధికారంలోకి వచ్చి క్రీస్తు 609 అని చెప్పేసి కొన్ని చోట్ల ఉందండి, లేకపోతే కొన్ని చోట్ల 610 అని చెప్పేసి ఉంది. 609 లేదా 610లో అధికారంలోకి వచ్చిన పులకేశి 642 వరకు కూడా పరిపాలించడం అనేది జరిగింది. సరే, ఇక్కడ ఇతను ఎందుకు గొప్ప రాజు అయ్యాడు అని చెప్పేసి అని ఒకసారి ఐహోల్ శాసనాన్ని మనం చూసినట్లయితే, ఐహోల్ శాసనంలో ఇతని యొక్క విషయాలన్నీ కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా వచ్చేసరికి అసలు ఈ ఐహోల్ శాసనం ఏ భాషలో రచించబడింది అని చెప్పి చూసినట్లయితే సంస్కృత భాషలో రచించడం జరిగింది. ఈ ఐహోల్ అనేది, లేకపోతే బాదామి లేదా వాతాపి అనేవి, ఇది మొత్తం కూడా ఈ పశ్చిమ చాళుక్యుల యొక్క రాజధాని ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో దొరికింది కాబట్టి దీన్ని ఈ ఐహోల్ శాసనం అని చెప్పేసి అని అంటారండి. ఇందులో ప్రధానంగా ఇక్కడ బాగల్కోట్ జిల్లాలో, నేటి కర్ణాటకలోని బాగల్కోట్ ప్రాంతంలో ఈ ఐహోల్ అనేది ఉందండి. ఇది మాలాప్రభ నది ఒడ్డున ఉందండి. ఓకేనా. తర్వాత ఇక్కడ జైనాలయం కొండల్లో ఈ శాసనం అనేది మేగుతి జైనాలయం అని చెప్పేసి అని ఆ జైనాలయం ప్రాంతంలో ఇది ఉందండి. ఓకేనా. తర్వాత ఇది 634 సంవత్సరంలో రాయబడింది. ఈ శాసనం ఎప్పుడు రాయబడిందంటే 634 సంవత్సరం, అంటే 610లో ఇతని అధికారంలోకి వస్తే 634 సంవత్సరంలో రాయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ పులకేశిని దీంట్లో సత్యాశ్రయ అని చెప్పేసి అని, ఈ తర్వాత పరమేశ్వర అని చెప్పేసి అనేటువంటి పేర్లతో కూడా సంబోధించడం అనేది కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ శాసనం వచ్చేసరికి కన్నడ లిపినందు సంస్కృత భాషలో ఉందండి. దీన్ని 2వ పులకేశి ఆస్థానంలో ఉన్నటువంటి కవి మరియు మంత్రి అయినటువంటి రవికీర్తి అని చెప్పేసి ఆయన వేయించడం, అతను ఆధ్వర్యంలో రాయించడం అనేది జరిగింది. ఓకేనా. ఇది తర్వాత ఈ మంగళేశుడి విజయాలు, ముఖ్యంగా కాలచూరుల్ని ఓడించడం, తర్వాత రేవతి ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవటం వంటి విషయాలు కూడా దీంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే తన యొక్క పినతండ్రి పులకేశి యొక్క పినతండ్రి గురించి కూడా ఇందులో వేయించడం జరిగింది. ప్రధానంగా తన యొక్క పినతండ్రి ఎవరెవరిని ఓడించాడండి, ఇక్కడ కాలచూరుల్ని ఓడించడం జరిగింది. ప్లస్ ఇంకొకరిని రేవతి ద్వీపం అంటే నేటి గోవా ప్రాంతాన్ని కూడా ఈ పశ్చిమ చాళుక్య రాజ్యంలో కలపటం మంగళేశుడు చేసినటువంటి అంటే పని అని చెప్పేసి అని కూడా దీని ద్వారా మనకి తెలుస్తుంది. తర్వాత మంగళేశునికి 2వ పులకేశికి మధ్య జరిగినటువంటి అంతర్యుద్ధం గురించి కూడా ఈ ఐహోల్ శాసనం అనేది తెలియజేస్తుంది. తర్వాత పులకేశి 2వ పులకేశి పల్లవ మహేంద్రని ఓడించినట్లు కూడా ఇందులో చెప్పడం అనేది జరుగుతుందండి. తర్వాత ఇక బాదామిని రాజధానిగా కూడా చేసుకున్నాడని చెప్పేసి అని కూడా ఈ ఐహోల్ శాసనం అనేది చెప్తుందండి. ఓకేనా. తర్వాత ఈ గుప్తుల కాలం నాటి కవి అయినటువంటి కాళిదాస్ గురించి కూడా ఈ శాసనంలో అక్కడ చెప్పటం అనేది కూడా
జరిగింది. అంటే టోటల్గా ఈ ఐహోల్ శాసనం అనేది ఆనాటి పశ్చిమ చాళుక్యుల యొక్క పరిపాలన విషయాల గురించి ఇది చెప్తుంది. ప్రధానంగా వచ్చేసరికి ఇది కన్నడ భాషలో, కన్నడ లిపిలో ఉంది, సంస్కృత భాషలో అనేది ఉందండి ఐహోల్ శాసనం. ఎందుకంటే కాంపిటేటివ్ పర్పస్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఏ భాషలో ఉంది, ఏ లిపిలో ఉందని చెప్పేసి అంటే సర్వసాధారణంగా ఆ రోజుల్లో రాజస్థాన్ భాష సంస్కృతం కాబట్టి సంస్కృతంలో ఉందని చెప్పేసి అని, ఆ భాష వచ్చేసరికి సంస్కృతం, లిపి వచ్చేసరికి ఏంటిదండి కన్నడ భాష అని చెప్పేసి అని చెప్పవచ్చండి. ఓకేనా. లిపి వచ్చేసరికి కన్నడ లిపిలో ఇది ఉంది అని చెప్పేసి అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా ఇక్కడ ఈ రెండవ పులకేశి కాలంలో రాజ్య విస్తరణ ఎలా సాగించాడు ఈయన. మంగళేశుని పినతండ్రి అయినటువంటి మంగళేశుని చంపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తన సోదరులతో కలిసి చాలా విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాడండి. ఇందులో ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్లో ఉన్నటువంటి ఒకసారి మ్యాప్ను చూసినట్లయితే చూడండి, పులకేశి యొక్క రాజ్యం, ఈ పులకేశి మొత్తం టోటల్గా ఈ పులకేశి యొక్క రాజ్యం చూడండి, ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది. ఇలాగా ఇదంతా కూడా పులకేశి యొక్క రాజ్యం అండి. చాలా విశాలమైనటువంటి రాజ్యం అనేది పులకేశి స్థాపించడం అనేది జరిగింది. ఓకేనా. ఈ పులకేశి స్థాపించినటువంటి ఈ రాజ్యంలో ఇది ప్రధానంగా ఇదిగోండి బాదామి. ఓకేనా. బాదామి అనేది ఈ ప్రాంతంలో ఉంది. మాలాప్రభా నది ఒడ్డున అనేది ఉండటం జరిగింది. మరి దీనికి సరిహద్దులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని మీరు ఒకసారి చూసినట్లయితే ఇదిగోండి మైత్రికాస్ అని చెప్పేసి అని, ఇక్కడ మైత్రికాస్ అని చెప్పేసి అని ఉన్నాయండి. ఈ వల్లభి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని తర్వాత ఇదిగోండి కాలచూరులు. ఈ కాలచూరిస్నే కదండి మంగళేశ్వరుడు ఓడించింది, ఈ కాలచూరిస్. తర్వాత పక్కన ఈ హర్షుడు, అర్థమవుతుందా, ఈ హర్షుని యొక్క రాజ్యం. తర్వాత ఈ గౌడ దేశం, అర్థమవుతుందా, మనం ఆల్రెడీ గౌడ శశాంకుడి గురించి చెప్పుకున్నాం కదా, ఈ గౌడ దేశం. తర్వాత ఇక్కడ కామరూప అని చెప్పేసి అనేది ఉంటుందండి. తర్వాత కళింగ, ఇదిగో చూడండి కళింగ. ఓకేనా. ఇక్కడ కళింగ ఉందో చూడండి, ఈ కళింగ ప్రాంతం. నెక్స్ట్ ఈ కళింగ, తర్వాత వేంగి. ఈ వేంగి ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి అండి. ఈ వేంగి ప్రాంతం గురించి తర్వాత చెప్తాను. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా పల్లవాస్. ఎవరండి ఇదిగోండి పల్లవ రాజ్యం. అంటే మొదటి మహేంద్రవరం గురించి చెప్పుకున్నాం కదా, ఆ మొదటి మహేంద్రవర్మ, తర్వాత నరసింహవరం గురించి. అంటే ఈ పశ్చిమ చాళుక్యులకి పక్కనే పల్లవ రాజ్యం అనేది ఉంది. ఇదిగోండి రేవతి ద్వీపం అని చెప్పేసి గోవా ప్రాంతానికి చెందినటువంటి రేవతి ద్వీపం. తర్వాత చేరాసు, తర్వాత పాండ్యాస్ అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు కూడా ఉండటం అనేది కూడా జరిగింది. ఓకేనా. అదే ఇలాగా టోటల్గా కాలచూరులు, తర్వాత మైత్రికాసు, తర్వాత ఇక్కడ పల్లవులు అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు ప్రధానంగా ఆ రోజుల్లో ఈ రాజ్య సరిహద్దుల్లో ఉండటం అనేది జరిగింది. ఈ చేరుల్ని పాండ్యుల్ని కూడా ఈయన ఓడించడం అనేది కూడా జరిగిందండి. పక్కన ఉన్నటువంటి దాంట్లో చూడండి, ఇదిగోండి కదంబాస్. ఓకేనా. ఇంకా అంటే వీళ్ళు రాజ్యానికి వచ్చే సమయానికి ఎవరెవరు ఉన్నారు, దక్షిణంగా వచ్చేసరికి కదంబులు అని చెప్పేసి అన్నట్టున్నారు. తర్వాత అలుప అంటే కేరళ ప్రాంతానికి చెందినటువంటి అలుపుల్ని ఓడించడం జరిగింది, చేరాసు. తర్వాత పాండ్యాలు, తర్వాత పల్లవ రాజ్యం, తర్వాత గంగా, ఈ పశ్చిమ గాంగులు అని చెప్పేసి అని మనకి ఇంతకుముందు పల్లవుల కాలంలో కూడా మనం చూడటం జరిగింది. పశ్చిమ గాంగులు అని చెప్పేసి అంటారు. తర్వాత వేంగి ప్రాంతం, విష్ణువర్ధనుడు అని చెప్పేసి ఆయన ఇతని సోదరుని ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత కళింగ ప్రాంతం. ఓకేనా. ఇది చాళుక్యుల యొక్క రాజ్యం. ఓకేనా. ఇలాగా టోటల్గా ఇక్కడ ఏ ప్రాంతాలు పశ్చిమ చాళుక్యుల యొక్క ఆధీనంలోకి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వటం కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈయన రాజ్య విస్తరణ చేసినటువంటిది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఏంటి, మహారాష్ట్ర ప్రాంతం, తర్వాత మాళవ ప్రాంతం, తర్వాత కళింగ ప్రాంతం, తర్వాత ఆంధ్ర ప్రాంతం, తర్వాత కర్ణాటక ప్రాంతాలన్నింటినీ కూడా
ఈయన రాజ్యాన్ని విస్తరింపజేశాడని చెప్పేసి ప్రధానంగా ఉత్తరాన లాటా అంటే మహారాష్ట్ర ప్రాంతం లాటూర్ అని చెప్పేసి ఉంటుందండి. అది గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉంటుంది. తర్వాత మాల్వా ప్రాంతం అంటే మధ్యప్రదేశ్ ప్రాంతం, తర్వాత గుర్జర ప్రాంతం అని చెప్పేసి వీటన్నిటిని కూడా జయించాడని. ఇతను అంతర్యుద్ధం మునిగి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి అప్పాయిక తర్వాత గోవిందులనిద్దరిని కూడా అణిచివేయటం అనేది కూడా జరిగింది. మరి పినతండ్రితో యుద్ధం చేస్తున్న సమయంలో ఇతని యొక్క సామంతులైనటువంటి అప్పాయిక తర్వాత గోవిందులైనటువంటి వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకోవటం వాళ్ళిద్దరిని కూడా ఓడించడం కూడా జరిగింది. తర్వాత పశ్చిమ గాంగులు, తర్వాత బనవాసి ప్రాంతానికి చెందినటువంటి కదంబులు, తర్వాత మలబార్ ప్రాంతానికి చెందినటువంటి అలుపూలా అని చెప్పేసి అనేటువంటి వాళ్ళని కొంకణంలో మౌర్యుల్ని ఓడించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పాను. ఇదిగోండి ఈ బనవాసి ప్రాంతానికి చెందినటువంటి కదంబులు, తర్వాత ఈ కొంకణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంకణ అంటున్నాండి అలుపూలా అని చెప్పేసి మలబార్ ప్రాంతం అంటే ఈ కేరళ ప్రాంతంలోనే మలబార్ అంటే ఈ సముద్ర తీర ప్రాంతాన్ని, కేరళ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతాన్ని మలబార్ ప్రాంతం అంటారు. అలుపా అని చెప్పేసి అంటారండి మలబార్ ప్రాంతం. తర్వాత ఈ కొంకణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని వచ్చేసేవారికి ఈ కొంకణ ప్రాంతంలో వచ్చేసేవారికి ఎవరంటే మౌర్యులు అని చెప్పేసి ఉన్నారండి. ఆ కొంకణ ప్రాంతంలో మౌర్యులు అని చెప్పేసి అనేటువంటి వాళ్ళని ఓడించడం కూడా జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసేవారికి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో వచ్చేసేవారికి మొదట పిఠాపురంని జయించటం. ఆంధ్ర ప్రాంతం అండి ఈ వేంగి దాటిన తర్వాత ఈస్ట్ గోదావరి ప్రాంతంలో మనం ఈ పిఠాపురం అనేది ఈరోజు ఉంటుందండి. తర్వాత విష్ణుకుండిని కూడా వీళ్ళు ఓడించడం అనేది జరిగింది. తర్వాత కూనల యుద్ధంలో కొల్లేరు యుద్ధం అని చెప్పేసి అంటారండి. ఈ విష్ణుకుండి రాజు అయినటువంటి మూడవ మాధవవర్మని ఈ ఓడించటం అనేది 617 మరియు 618 ప్రాంతంలో జరిగిందండి. ఓకేనా. టోటల్గా ఈ ప్రాంతాన్ని వచ్చేసరికి ఈ వేంగి ప్రాంతంలో తన రాజప్రతినిధిగా తన యొక్క తమ్ముడైనటువంటి కుబ్జి విష్ణువర్ధనుడు అని చెప్పేసి ఆయన్ని అక్కడ తన రాజప్రతినిధిగా ఉంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అయితే ఇతనే తర్వాత కాలంలో తూర్పు చాళుక్య రాజవంశాన్ని స్థాపించడం కూడా జరిగింది. ఇతను వారసులు తర్వాత ఇదంతా కూడా తూర్పు చాళుక్య రాజ్యం వెలుగొందటం కూడా జరిగిందండి. అయితే ఈ వేంగిని పాలిస్తున్నటువంటి విష్ణుకుండీలకి సహాయకంగా ఎవరున్నారంటే పల్లవులు అనేవాళ్ళు ఉన్నారు. అందుకే ఈ పల్లవులతో తర్వాత మహేంద్రవర్మతో యుద్ధం అనేది ఈ రెండవ పులకేసి చేయటం కూడా జరిగింది. అర్థమవుతుందండి. అంటే విష్ణుకుండీలకి సహాయకంగా పల్లవులు అనేవాళ్ళు ఉండటం వలన ఆ పల్లవులను ఓడించాలని చెప్పేసి ఈ మొదటి మహేంద్రవర్మ మీదకి క్రీస్తు శకం 618 నుంచి 619 మధ్య ఈ యుద్ధం అనేది చేయటం జరిగింది. పులలూరు అనేటువంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి దీనికి పులలూరు యుద్ధం అని చెప్పేసి కూడా అంటారండి. మొదటి మహేంద్రవర్మ ఈ రెండవ పులకేసి చేతిలో ఈ మొదటి మహేంద్రవర్మ ఓడిపోవటం కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 630 634 మధ్య ఈ హర్షుని ఓడించినట్లు ఐహోల్ శాసనం కూడా అక్కడ రాయటం అనేది జరిగింది. ఈ రాజ్యం యొక్క అంటే ఈ ఐహోల్ శాసనం ఈ వీళ్ళిద్దరి మధ్య నర్మదా నది అని చెప్పేసి అనేది ఇక్కడ ఉంటుందండి. నర్మదా నది, ఈ నది మధ్య వీళ్ళిద్దరికీ యుద్ధం అనేది జరిగింది. అందుకేనండి దీని యొక్క సరిహద్దు వచ్చేసరికి ఈ నర్మదా నది అని చెప్పేసి వీళ్ళిద్దరు అంటే హర్షుడికి తర్వాత పులకేశికి మధ్యలో నర్మదా నది అనేది సరిహద్దుగా కూడా ఉండటం అనేది కూడా జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రాజ్యం ఉత్తర నర్మదా నది నుండి దక్షిణాన్ని వచ్చేసరికి ఈ నీలగిరి పర్వతాల వరకు కూడా, తూర్పున వచ్చేసరికి బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు కూడా విస్తరించి ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంటే టోటల్గా ఈ రాజ్యం చూడండి ఒకసారి చూసినట్లయితే ఈ తూర్పున వచ్చేసరికి బంగాళాఖాతం, పశ్చిమాన వచ్చేసరికి
అరేబియా సముద్రం. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ ఓడించారు కదా. ఈ ఓడించిన తర్వాత ఈ దక్షిణాన పాండ్య చేరాలను కూడా ఓడించి తన యొక్క ఆధీనంలో కిందకి తీసుకురావటం. ఈ మూడు అంటే మూడు వైపులా కూడా ఈ రాజ్యానికి సముద్ర తీర ప్రాంతం అని చెప్పేసి అనేది కూడా ఉందని చెప్పేసి అని కూడా చరిత్రకారులు చూడటం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పినాను, ఈ హర్షుడిని ఓడించడం వలన ఇతనికి ఏ బిరుదు అండి, ఈ పరమేశ్వర అని చెప్పేసి అనేటువంటి బిరుదుని కూడా స్వీకరించడం కూడా జరిగిందని చెప్పేసి అని. తర్వాత ఇతని సామ్రాజ్యంలో వ్యాపార సంబంధాలు అని చెప్పేసి అని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పులకేశికి ఉన్నటువంటి బిరుదుల గురించి, తర్వాత ఇతని సామ్రాజ్యానికి ఉన్నటువంటి వ్యాపార సంబంధాల గురించి, అంటే తబరీ రచనల వలన అయితేమి, ఈ తర్వాత హ్యూయిస్ సాంగ్ పర్యటన వలన అయితేమి, వీటన్నిటి గురించి మనం ఇక్కడ తెలుసుకోగలుగుతామండి. ఇందులో పక్కన కనిపిస్తున్నటువంటి టెంపుల్ చూడండి, ఇది లార్డ్ ఖాన్ టెంపుల్ అని చెప్పేసి అని అంటారండి. ఈ టెంపుల్ అన్ని టెంపుల్స్లో కల్లా ఆ రోజుల్లో ఉన్నటువంటి దాంట్లో ప్రసిద్ధి చెందిందండి లార్డ్ ఖాన్ టెంపుల్ అని చెప్పేసి అని అంటారండి. ఇది ఐహోల్ ప్రాంతంలో ఉంది. ఇతని కాలంలో ఒక 70 ఆలయాలు అనేవి కూడా ఇతను నిర్మింపజేశాడండి. టోటల్గా వీళ్ళ శైలిని వీళ్ళ యొక్క పశ్చిమ చాళుక్య శైలిని వేసరా శైలి అని చెప్పేసి అని అంటారండి. ఈ వేసరా శైలి గురించి తర్వాత చూడటం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ వేసర శైలిలో టోటల్గా ఇతను ఒక 70 ఆలయాల దాకా ఇతని కాలంలో నిర్మించిన తర్వాత ఈ వేసర శైలి యొక్క ప్రధాన లక్షణం శిఖరం లేదా గర్భగృహం పైభాగంలో విమానం నిర్మించబడింది. అంటే విమానం అంటే ఎత్తాటి గర్భగృహం పైన ఎత్తాటి గోపురం లాంటిదండి, ఆ పలకలుగా ఉంటుంది. దీన్ని చూడగానే వెంటనే కనిపెట్టేయచ్చు. ఇది టోటల్గా ఈ వీళ్ళది అంటే పశ్చిమ చాళుక్య రాజులకు సంబంధించింది అని చెప్పేసి అని వెంటనే చెప్పవచ్చు. బౌద్ధ చైత్యాలను అనుసరించే రీతిలో ఇది గజ పుష్టాకారంలో రూపొందించడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనా. చాళుక్య శైలిని వెంటనే ఎక్కడున్నా కానీ గమనించవచ్చండి. ఆ చాళుక్య శైలికి సంబంధించినటువంటి ఫొటోస్ని కూడా మీరు వికీపీడియా కానీ ఇటువంటి వాటిలో చూడవచ్చు. మీరు మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ నవబ్రహ్మ దేవాలయాలు అని చెప్పేసి అని ఉంటాయి. అవి చూడగానే ఇవి చాళుక్యులు కాలంలో కట్టించినాయి. ఆ విధంగా చాళుక్యులు ఎక్కడ ఉన్నా సరే అటువంటి ఆకారం, అండ్ జైన టెంపుల్స్ కూడా అదే ఆకారంలో కొన్ని చోట్ల మీరు గుంటూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్లోనే ఉంటుంది, హైట్గా ఉంటుంది. అటువంటి శైలి అనమాట చాళుక్య శైలి అది. ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసరికి ఈ పులకేశికి ఉన్నటువంటి బిరుదులు ఒకసారి మనం గమనించినట్లయితే ఇతనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బిరుదులు ఏంటి అని చెప్పేసి అని ఒకసారి చూద్దాం. సత్యాశ్రయ అని చెప్పేసి అని, ఇది వంశపారపర్యంగా వచ్చినటువంటి బిరుదు అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్న ఐహోల్ శాస్త్రంలో సత్యాశ్రయ అనేటువంటి బిరుదని. తర్వాత శ్రీ పృథ్వీ వల్లభ అని చెప్పేసి అనేటువంటి ఈ కుటుంబానికి చెందినటువంటి బిరుదు. అంటే టోటల్గా వంశం అందరూ కూడా ఆచరించింది సత్యాశ్రయ అయితే కుటుంబ పరంగా వచ్చింది శ్రీ పృథ్వీ వల్లభ అని చెప్పేసి అని, పరమేశ్వరుడు అని చెప్పేసి అని, అంటే సుప్రీం లార్డ్ అని చెప్పేసి అని అర్థం. హర్షుని ఓడించడం తర్వాత ఈయన స్వీకరించినటువంటి బిరుదు. తర్వాత ఈ విషయాన్ని అల్ తబరీ అని చెప్పేసి అనేటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పర్షియా దేశానికి చెందినటువంటి రచయిత కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాడండి. తర్వాత హ్యూయిస్ సాంగ్ మాత్రం ఇతన్ని పులకేశి అని చెప్పేసి అని పేర్కొనటం కూడా జరిగింది. తర్వాత వచ్చేసరికి అదేవిధంగా అసలు పేరు వచ్చేసరికి ఏరియా అని చెప్పేసి అని, ఇది పెద్ద వదుగురు శాసనంలో ఏరియా అని చెప్పేసి అని ఇతని పేరును కూడా సూచించడం అనేది జరిగిందండి. ఈ బీజాపూర్ ముంబై శాసనం కూడా ఇతన్ని ఎరాజా అని చెప్పేసి అని కూడా పేర్కొనటం కూడా జరిగింది. అయితే ఇది పట్టాభిషేకానికంటే ముందు ఇతనికి ఉన్నటువంటి పేరు అని చెప్పేసి అని చరిత్రకారుడు అయినటువంటి కేవి రమేష్ అని చెప్పేసి ఆయన పేర్కొనడం కూడా జరిగింది. టోటల్గా ఇతను అతని యొక్క పూర్వీకుల నుంచి అయితేమి, లేకపోతే అతను సాధించిన విజయాల వలన అయితేమి ఇతను కొన్ని బిరుదులు అనేవి స్వీకరించడం. పట్టాభిషేకం సమయంలో పట్టాభిషేకానికి ముందు ఒక పేరు, అసలు పేరు, తర్వాత పట్టాభిషేకం తర్వాత పులకేశి అని చెప్పేసి అని ఇతని పేరు అనేది రావటం కూడా జరిగిందని చెప్పేసి అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. తర్వాత ఇతని యొక్క రాజ్యం విస్తరించింది కాబట్టి, అంటే 3 సముద్రాల ప్రాంతాల్లో
ఇతని రాజ్యం విస్తరించింది కాబట్టి ఆ రోజుల్లో అరబులతో వ్యాపార సంబంధాలు అనేవి ఉన్నాయి కాబట్టి పర్షియా దేశానికి చెందినటువంటి ఈ రెండవ ఖుస్రో అని చెప్పేసినటువంటి ఆయన ఇతని ఆస్థానానికి ఒక రాయబారిని కూడా పంపడం జరిగింది. ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఇతను రాయబారి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కూర్చున్న అతను పులకేసి. ఓకేనా. నెక్స్ట్ ఇతని కాలంలో కట్టించినటువంటి గుహాలయం ఈ బాదామిలో జైన గుహాలయం, ప్లస్ ఇందులో 3 గుహాలయాలు ఉన్నాయండి. అందులో రెండు వచ్చేసేవరికి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గుహాలయం చూడండి. ఈ గుహాలయం వచ్చేసరికి ఇది. ఓకేనా. ఈ 2 వచ్చేసేవరికి వైదిక మతానికి చెందినటువంటి గుహాలయాలు ఉంటే ఒకటి వచ్చేసరికి జైన గుహాలయం అండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండవ ఖుస్రు తన ఆస్థానానికి రాయబారిని పంపటం, ఆ రాయబారి ద్వారా వ్యాపార సంబంధాలు అనేవి కొనసాగించడం కూడా జరిగింది. అంటే రాజ్యం విస్తరించి ఉంది. తర్వాత ఇక్కడ పన్నులు కూడా అధికంగా ఉండేవి. తర్వాత పరిశ్రమలు అనేవి, కుటీర పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందాయి. సో ఇక్కడ పంటలు కూడా బాగా పండుతాయి కాబట్టి ప్రధానంగా ఈ రాయచూర్ దోఆబ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం ఈ పులకేసి మొదటి మహేంద్రవరం మీద దాడి కూడా వెళ్ళటం అనేది కూడా జరిగింది. రాయచూర్ దోఆబ్ అనేది కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య కలిగినటువంటి సారవంతమైనటువంటి ప్రాంతం. దాని కొరకు వెళ్ళటం అనేది జరిగింది. అంటే విష్ణుకుండిని ఓడించినప్పటికీ కూడా వారికి సహాయంగా వచ్చారనేటువంటి ఉద్దేశం, ప్లస్ రెండోది ఆ ప్రాంతాన్ని జయించినట్లయితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆ దాడి చేయడం కూడా జరిగింది. ఆ విధంగా టోటల్గా ఈ రెండవ పులకేసి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి పర్షియా చక్రవర్తి ఇక్కడికి రాయబారిని పంపించడం, వ్యాపార సంబంధాలు అనేవి, వాణిజ్య సంబంధాలు అనేవి కొనసాగించడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి హ్యూయిసాంగ్ పర్యటన. ప్రధానంగా ఈ హ్యూయిసాంగ్ అని చెప్పేసి ఆయన చైనా యాత్రికుడు అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. ఈయన ఇక్కడ బౌద్ధం గురించి తెలుసుకోవడానికి నాలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడానికి వచ్చాడని చెప్పేసి కూడా మీకు చెప్పి ఉన్నాను ఆల్రెడీ. హ్యూయిసాంగ్ క్రీస్తు 640 నుంచి 641 మధ్య ఈ రెండవ పులకేసి సామ్రాజ్యాన్ని సందర్శించడం అనేది కూడా జరిగింది. ఇతని రాజ్యంలో అంటే పులకేసి యొక్క రాజ్యంలో 90,000 నుంచి 99,000 అని చెప్పేసి అని కొన్ని చోట్ల ఉందండి. 90,000 గ్రామాలు ఉన్నట్లు ఇతను తన సైన్యాన్ని చూసి గర్విస్తాడని చెప్పేసి అని కూడా చెప్పాడు. అంటే సైన్యం చాలా ఎక్కువగా ఉందనే సంగతి అర్థమవుతుంది. అంటే పులకేసి ఒక హర్షుడిని ఓడించడం కానీ, నిలువరించడం కానీ, తర్వాత పల్లవులను ఓడించడం కానీ అంత ఈజీ అనేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎక్కువ సైన్యం కలిగి ఉండటం అనేది వలన మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పేసి అని ఇది ఇతని యొక్క రచన వలన తెలుస్తుంది. అంటే సైన్యాన్ని చూసి గర్విస్తాడు అని చెప్పి, ఆ తర్వాత ఇక్కడ ప్రజలు కష్టజీవులు అని చెప్పేసి అని, తర్వాత యుద్ధ ప్రియులు అని చెప్పేసి అని కూడా ఈయన రాయటం అనేది కూడా జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇతని కాలంలో 5,000 మంది బౌద్ధులు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అని, తర్వాత ఒక బౌద్ధ మఠాలు ఒక 100 వరకు కూడా ఉన్నాయని చెప్పేసి అని కూడా ఈయన రాయటం అనేది కూడా జరిగిందండి. తర్వాత పులకేసి వచ్చేసరికి వైష్ణవ మతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అని, అయితే వైష్ణవ మతానికి చెందినప్పటికీ కూడా ప్రజలందరూ అంటే అన్ని రకాల మతాల వాళ్ళని కూడా ఈయన ఆదరించడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే తన కవి సేనాని అయినటువంటి ఆయనే ఈ రవికీర్తి ఐహోల్ శాసనం వేయించాడు. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాదామి గుహాలయాల్లో జైన గుహాలయం అనేది కూడా ఒకదాన్ని నిర్మించాడని చెప్పేసి అని కూడా చెప్పవచ్చు. అంటే అన్ని మతాల పట్ల సమదృష్టి అని చెప్పేసి అనేది ఉంది. తర్వాత శివాలయాలు అనే వాటిని కూడా ఎక్కువగా నిర్మించడం అనేది కూడా వీళ్ళ కాలంలో కూడా జరిగింది. ఆ నవబ్రహ్మ దేవాలయాలని కూడా అలంపూర్లో చెప్పుకున్నటువంటి అవి అన్నీ కూడా శివాలయాలు అని చెప్పేసి, అంటే పులకేసి తర్వాత వాళ్ళు నిర్మించారండి వాటిని. ఓకేనా. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు నిర్మించినటువంటి అవి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇతని యొక్క మరణం, ఇది ఇతని యొక్క యుద్ధం అంటే ఇతన్ని గొప్పవాడిగా చేసింది ఏంటంటే యుద్ధం. అదే యుద్ధం ద్వారానే ఇతను మరణించడం కూడా జరిగింది.
ఇక్కడ క్రీస్తు శకం 641 సంవత్సరంలో రెండో పులకేసి ఏం చేశాడంటే మరలా పల్లవ రాజ్యం పైకి దండెత్తి వెళ్ళటం, మణిమంగళ యుద్ధంలో ఈ పల్లవులు పులకేసిని ఓడించి తరిమివేయటంతో పాటు ఈ పల్లవుల యొక్క సేన అనేటువంటి చిరుతండ పరంజ్యోతి అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. అతని నాయకత్వంలో తర్వాత కొంత సైన్యం అనేది ఇతను వెంబడించేసి బాదామికి వచ్చేసేసి ఈ రెండో పులకేసిని చంపేసిన తర్వాత బాదామి నగరాన్ని తగలబెట్టడం అనేది కూడా చేయటం జరిగింది. దీనివలన ఈ 642లో ఇతను చనిపోయాడు. తర్వాత ఈ పల్లవులకి మరియు ఈ పశ్చిమ చాళుక్యులకి మధ్య గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. చివరికి ఈ రెండు రాజ్యాలు పతనం కావడానికి కూడా ఆ యుద్ధాలే కారణం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ విద్యార్థులకు కలిగేటటువంటి ప్రయోజనాలు, పులకేసి గొప్పతనం గురించి తెలుసుకొని పర్షియా చాళుక్య రాజ్యంతో వ్యాపార సంబంధాలని కొనసాగించడం, రాయబారులు పంపించడం, ఇది ఈ రాజ్యం యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అంటే ఆర్థికంగా అభ్యున్నతి సాధించాడు కాబట్టి ఎక్కువ సైన్యాన్ని పోషించగలిగాడు. అంటే ఆర్థికంగా మనిషి అభివృద్ధి చెందగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనల్ని వేరే వాళ్ళు గుర్తించడానికి కూడా ఆస్కారాలు అనేవి ఉంటాయి. అయితే అది ఎంత అంటే ఆ రోజుల్లో ఇక్కడ ఇంకొకటి కూడా విద్యార్థులు గ్రహించాల్సింది ఏంటంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో పాటు వ్యాపార సంబంధాలు అంటే వీటన్నిటిని పెట్టుకోగలిగారు. మరి దానికి కారణమైనటువంటి సైన్యం ఎక్కువ, మరి ఆ సైన్యాన్ని పోషించడం, తర్వాత అదే సైన్యం అంటే ఆ యుద్ధ కాంక్ష అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ మరలా అది రెండోసారి పల్లవుల మీదకి దండయాత్ర వెళ్ళటం తన రాజధానిని నాశనం కావటానికి కూడా కారణమైంది. అంటే ఏది కూడా మనిషికి కావాల్సిన దానికంటే ఎక్కువ కూడా ఉండకూడదు. యుద్ధకాంక్ష అనేది సంతృప్తి మనిషికి అనేది ఉండాలి. ఆర్థికంగా కూడా మనిషి ఖచ్చితమైనటువంటి మార్గంలో సంపాదన అనేది చేయాలి. ఓకేనా? నీతివంతంగా మాత్రమే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.